ఇటీవల కూడా అసెంబ్లీలో మాట్లాడారు కానీ జర్నలిస్టులకు ప్రతి ఒక్కరికి మీకు గ్రామీణ ప్రాంతాల్లో కావాలంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇస్తాము, పట్టణాలలో కావాలంటే పట్టణాల్లో ఇస్తాం, సిటీలో కావాలంటే సిటీలో ఇస్తాము, లేదు ఇల్లు కట్టుకొని నేను నాకు డబ్బులు కావాలి, డబ్బులు ఇస్తే నేనే కట్టుకుంటానంటే డబ్బులు ఇస్తాను అన్నీ చెప్తున్నారు. ఇంకేం కావాలంటారు మీరు? చేయనియండి సార్, అదే అంటున్నా. నేనేమంటున్నా అంటే ఇచ్చిన హామీలను నిలబెట్టుకోమంటున్నాం మేము అనేది. అదే బయట ఉన్నటువంటి ఉద్యమ శక్తులన్నీ కూడా ప్రశ్నించేది అదే. సిటీ బాగుంది, రోడ్లన్నీ బాగున్నాయి అంటున్నారు. ఏడున్నాయండి? మొన్న వర్షాలకు ఏం జరిగిందో అందరికీ తెలుసు. మొన్నటి వర్షాలకు ఎంత అతలాకుతలం అయిపోయిందో, ఎట్లా ఆగమాగం అయిపోయిందో సిటీ అంతా అందరికీ తెలిసినటువంటి విషయం. నా నోటి నుంచి ఎందుకు చెప్పిస్తారు మళ్ళీ పదే దానికి టైం వేస్ట్. ఎందుకంటే అందరికీ తెలిసినటువంటి విషయమే అది. వాళ్ళు ఇచ్చిన హామీలను వాళ్ళు నిలబెట్టుకుంటే చాలా సంతోషిస్తాం, ఇంకా మరొకటి కాదు. అందుకనే చేయమనండి, చేస్తే అంతకంటే కావాల్సిందే ఉంది. దళితులకు 3 ఎకరాల జాగా ఇవ్వమనండి, వలసలు లేనటువంటి తెలంగాణని ఇవ్వమనండి, ఎన్కౌంటర్లు లేని తెలంగాణని ఇవ్వమనండి, అణిచివేతను ఆపమనండి. మొట్టమొదట అణిచివేతను ఆపమనడమే కాదు, ఏ వారెంట్ లేకుండా, ఎక్కడ నుంచి పర్మిషన్ లేకుండా మా ఆఫీస్ని సోదా చేసి మా ఆఫీస్కి తాళం వేసిండ్రో దానికి క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత కూడా ఉన్నది. అంతేకాదు ప్రభుత్వమే చెప్పాలి. ప్రభుత్వమే చేయించింది కనుక ప్రభుత్వమే క్షమాపణ చెప్పాలి. అదొకటి. దాంట్లో బాధ్యత వహించినటువంటి ఆఫీసర్లని సస్పెండ్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. తెరిపించాలి, వెంటనే తెరిపించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము న్యాయం కోసం కొట్లాడేటువంటి వాళ్ళం. ఎవరిది దోచుకరాలేదు, ఎవరిది దొంగతనం చేసుకురాలేదు. దోపిడీ చేస్తున్న వాళ్ళు మీరు. ఎందుకంటే గుట్టలు ఇప్పుడు కరీంనగర్లో గుట్టలు పోతున్నాయి. 100 గుట్టలు, దాదాపు 750-800 ఉన్నటువంటి గుట్టలు 300లకు తరిగిపోయినాయి. ఆ గుట్టలు నమ్ముకుంటున్నటువంటి దోపిడీ దొంగలు మీ ప్రభుత్వంలోనే ఉన్నారు. ఇవాళ మొత్తం కూడా బంగారు తెలంగాణను తీసుకొస్తామని వచ్చిన మంత్రులందరూ కూడా సిన్సియర్గా, హార్ట్ఫుల్గా బంగారు తెలంగాణను కోరుకునేటువంటి మంత్రుల. ఎందుకు ఎన్నున్నా కోరుకోవచ్చు బంగారు తెలంగాణని, మరి ఇందులో దుంకితేనే కోరుకోవాలనా? గతంలో తెలంగాణ అంటేనే కొట్టించినటువంటి వాళ్ళు, తెలంగాణ అంటేనే అరెస్టులు చేయించినటువంటి వాళ్ళు, తెలంగాణ అంటేనే కాల్పులు జరిపినటువంటి వాళ్ళు ఇవాళ వచ్చి బంగారు తెలంగాణ గురించి మాట్లాడతారు. నవ్వుకోవడానికి తప్ప మరొకటి పనికిరాదు. అందుకని లైసెన్సులు ఇచ్చిండ్రు. ఇవాళ వీళ్ళ పార్టీలో ఉంచుకొని లైసెన్సులు ఇచ్చిండ్రు తప్ప మరొకటి కాదు. అందుకనే ఇది సరైనటువంటి విధానం కాదు. ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళని అణిచివేస్తామని అనుకుంటే ఇవాళ మిడిసిపడుతున్నటువంటి వాళ్లకు ఎగిసిపడేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు అనేటువంటిది కూడా చాలా స్పష్టం. అందుకనే అరుణోదయం నుంచి మిడిసిపడే పోకడపై ఎగిసిపడే జ్వాల, తరతరాల దోపిడిపై తిరుగబడిన నేల, తరతరాల దోపిడిపై తిరుగబడిన నేల, తరతరాల దోపిడిపై తిరుగబడిన నేల, తరతరాల దోపిడిపై తిరుగబడిన నేల, అరుణకాంతి లేని వేలరా అదే తెలంగాణ నేలే కదరా, అరుణకాంతు లేను వేలరా అదే తెలంగాణ నేలే కదరా, అదే తెలంగాణ నేలే కదరా. గాయదోళ్ళ కాలు సేయి కొడవలిరా గొడ్డలి, గాయదోళ్ళ కాలు సేయి కొడవలిరా గొడ్డలి. ఇట్లాంటి పాటలు ఇవాళ తెలంగాణ ఎట్లుండాలి అనేటువంటిది, ఏ రకంగా ఉండాలి అనేటువంటిది కూడా. అందుకని మిడిసిపాటు అనేటువంటిది ఎవరికీ సరైంది కాదు. నేను మీ విమలక్కను, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.